భారతమునాగీచక వధ వడి భళి అనజాలీన కథ భారతమునాగీచక వధ మారుతాత్మజుని దోర్బల మారుతాత్మజుని దోర్బల మహిమగాయువ సాగడి సుధా భారతమున కీచక వధ తారతమ్యమరసి మదన తాపం గుణపతి ప్రతల కోరి పల్మి చిక్కుబె కుమతుల కిరి చంపబెట్టు భారతమున కీచక వధ. మహర్షులారా, కౌరవులు పాండవులు ఆడిన మాయాజూదల్లో ఓడిపోయినటువంటి పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నారు. అజ్ఞాతవాసాన్ని విరాట నగరంలో మరి జరుప నిశ్చయించుకొని ధర్మరాజుల వారు తమ్ములందరితో అంటూ ఉన్నాడు, తమ్ములారా, ఎలాగైనా కష్టపడి అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నాము. అజ్ఞాతవాసము విరాట నగరంలో మరి జరుపుకుంటే బాగుంటుందని నా ఆలోచన. బాగుంటుందంటారా అనగానే అన్నయ్య గారి మాటలకు తమ్ములు నలుగురు ముగ్ధులైపోయారు. సరే, అందరూ కూడా బయలుదేరారు. అక్కడ నుంచి విరాట నగరానికి సమీపంలో ఉత్తర భాగాన ఉన్నటువంటి ఒక శమీ వృక్షం క్రిందకి చేరుకున్నారు. వారి దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నీ కూడా ఒక మూటలాగా కట్టారు. అలా శ్మశానానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక శమీ వృక్షం దగ్గరికి చేరుకొని వారి దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నీ ఒక మూటగట్టి ప్రక్కనే ఉన్నటువంటి ఒక శవాన్ని తెచ్చి ఆయుధాల పైన పెట్టి ఎంటగట్టి చెట్టు పైన వేలాడగట్టి ధర్మరాజు శాసిస్తూ ఉన్నాడు. నరునకును నరునకును ధర్మనందనునకు తప్ప వారులకు భయల్కరమగో మఖోరకములట్లు గల్పాడా విషమాబ్ధమునను యమతను జుడు శాసించే ఆయుధములా నరునకును అర్జునుడకు నాకు తప్ప ఇతరులెవ్వరూ ఈ ఆయుధాల వైపు చూసిన భూత ప్రైత పిశాచములుగా కనిపించుగాక అని శాసించారు. ధర్మరాజు కంకుభట్టు అనేటువంటి పేరుతో విరాటరాజు కొలువు కోటల్లో చేరాడు. ఇక భీమసేనుడు వలలుడు అనేటువంటి పేరుతో వంటలవాడిగా చేరాడు. ఇక అర్జునుడు ఆ యొక్క బృహన్నల అనేటువంటి పేరుతో ఊర్వశి శాపం ఇచ్చిందండి. ఆనాడు దేవేంద్రుడి పనుపన అమరపురికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశి మృదుమధురలయ రాగ రంజిత మంజీరనాదములతో అర్జునుడి దగ్గరకు వచ్చి, అర్జున, నీ అందమును ముగ్ధురాలను చేసింది, నీ నుండి నేను ఒక పుత్రుని కనాలి అనేటువంటి కోరికతో వచ్చాను అనగానే, అమ్మా, నా తండ్రితో బంధమున్న నీవు నాకు తల్లితో సమానము అనగానే, తల్లి బిడ్డను కోరను న్యాయసమ్మతము కాదు అన్నాను. ఆమె కోరికను కాదన్నానన్న కోపంతో నన్ను పేడవి కమ్మను చెప్పించి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని నా తండ్రి దేవేంద్రుడితో చెప్పాను. అప్పుడు నా తండ్రి అన్నాడు, అర్జునా, ఊర్వశి నీకిచ్చినటువంటి శాపాన్ని నీకు నేను వరంగా ప్రసాదిస్తున్నానయ్యా. రాబో అజ్ఞాతవాసల్లో నీకు ఈ వరం బాగా ఉపకరిస్తుంది అన్నాడు. కనుక అన్నయ్య, నేను బృహన్నల అనేటువంటి పేరుతో సంగీతము భరతనాట్యము చెప్తూ శత్రువుల కంట పడకుండా ఈ సంవత్సరం పాటు కాలాన్ని గడుపుతాను అన్నాడు. సరే, ఇక నకులుడు దామఘ్రణ్య పేరుతో ఆవులపైన పెత్తనం చలాయించేవాడుగా ఉంటానన్నాడు. సహదేవుడు తంత్రీపాలుడు అనేటువంటి పేరుతో గుర్రములపైన పెత్తనం చలాయించేవాడుగా ఉంటానన్నాడు. ఇక ద్రౌపది, అందరి ఉద్దేశాన్ని విన్నావు, నీ ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తే మరి వెళదాము దేవి అన్నాడు ధర్మరాజు. ఒక్కొక్క దేశానికి రాజు లేనటువంటి మీరే ఒకరి చింత దాసికావృత్తి చేయించున్నటువంటి మీరు, ఇక నేనేమని చెప్పను నాథ. నేను విరాటరాజు గారి భార్య సుధేష్ణాదేవి దగ్గర దాసికావృత్తిలో ఉంటూ మీ సంవత్సరం పాటు కాలాన్ని గడుపుతాను అని అందరూ ఇక బయలుదేరారండి. విరాటరాజు కొలువుకోవటానికి చేరారు. ఇక అందరూ చేరిన తర్వాత చివరిలో ద్రౌపదీదేవి వెళ్ళిందండి. ప్రతిరోజు అమ్మవారి కాళికాదేవి గుడి దగ్గరకు వస్తుంది సుధేష్ణ. అందుచేత ఈ మహాతల్లి కాళికామాత గుడి దగ్గరకు వెళ్ళింది ద్రౌపదీదేవి. అమ్మా అమ్మా
శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని జయ శివకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఆహా, ఎంత చక్కగా గానం చేస్తున్నావమ్మా. ఎవరమ్మా నీవు? అమ్మా, నేను సైరంధ్రి జాతి దానను. నన్ను అందరూ మాలని అంటారు. నేను కొంతకాలం శ్రీకృష్ణుని భార్య సత్యభామ కడ ఉన్నాను. ఆ తరువాత ద్రౌపదీదేవి దగ్గర ఉన్నాను. విధివసత్తు ద్రౌపదీదేవి భర్తల వెంట అరణ్యవాసానికి వెళ్ళిపోయిందమ్మా. మీరు ద్రౌపదీదేవి లాంటి వారని మీ దగ్గర కొంతకాలము తల దాచుకుందామని వచ్చాను తల్లి. ఉండమంటే 1 సంవత్సరం పాటు ఉంటాను తల్లి అన్నది ద్రౌపదీదేవి. ఆ మాట విన్నటువంటి సుధేష్ణ అన్నది కదా, ఏమిటి నీవు నా దగ్గర దాసికా వృత్తి చేయడానికి వచ్చావా? ఇది మరీ బాగుందమ్మా. ఇంత అందంగా ఇంత సుకుమారంగా ఉన్న నిన్ను చూచిన నా భర్త నన్నేలుకుంటాడా తల్లి? అందులో మనసు మెత్తనివాడు. అవకాశము దొరికితే చాలు, నీవు అభ్యంతరము చెప్పకపోతే చాలు నా కొంప మురిగినట్లేనమ్మా. ఇక్కడ అందమైన ఆడవాళ్లకు స్థానం లేదు. వెళ్ళమ్మా, ఇంకెక్కడికైనా వెళ్ళు. అమ్మా, అంత మాట అనకండమ్మా, అంత మాట అనకండి తల్లి. అందంగా ఉన్నంత మాత్రాన, మీ అడుగులకు మడుగులు తీదాను నేనంత మాత్రాన మీ మగవాళ్లకు లొంగిపోయి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తాళి కట్టిన భర్తలకు తలవంపు తెచ్చేటంత నీచురాలును కాదమ్మా. నేను మహాపతివ్రతను. దాసి నన్ను కావచ్చు ధర్మపత్ని, రాణి నన్ను కావచ్చు రంకులాడి, కులము కాదు కులము కాదు మనిషికి గుణమే కానీ దాసికావృత్తిలో ఉన్న ధర్మంగా న్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. రాణివాసంలోనున్న రంకుతనంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి ఇలాంటి దానుడు కాదమ్మా. నేను మహాపతివ్రతను. నాకు భర్తల గంధర్వులు 5 ఉన్నారు. సర్వకాల సర్వావస్థలు ఎందు వారు నిన్ను వెన్నాడుతూ ఉంటారమ్మా. వారికి కలిగిన శాపాలకు కారణమే నేను అనుభవిస్తున్నా. ఈ పాపానికి కారణమమ్మా. నేను ఎవరో ఎలాంటి దాననో కొంతకాలమైన తరువాత మీకే అర్థమవుతుందమ్మా, మీకే అర్థమవుతుంది. కానీ అమ్మా, పొరపాటునైనా నాకు నీచమైన పనులు చెప్పకుండా ఉంటే అంతే చాలు తల్లి. నేను ఎవరో ఎలాంటిదనడు మీకే అర్థమవుతుందమ్మా అనగానే సుధేష్ణ క్షణం సేపు ఆలోచించింది.